నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూళ్లూరుపేటలో చిరంజీవి సేవా సమితి అధ్యక్షుడు మా భాష ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు. పలు చోట్ల కేకులు కట్ చేసి నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు. నాయుడుపేటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఘన నివాళులు. వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన మాజీ శాసనసభ్యులు. సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. చిన్న చిన్న విషయాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాకు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని మీడియా సమావేశం ద్వారా హెచ్చరించిన చంద్రశేఖర్ నాయుడు. తడమండలం తడకండ్రిగలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. విద్యాలయం ప్రాంగణంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ముందుగా మొక్కలు నాటారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి శాయశక్తిలా పనిచేస్తున్నారని, అలాంటి వ్యక్తి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు. తడమండలంలో జనసేన ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో భారీ కేకును ఏర్పాటు చేసిన జన సైనికులు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ చేత కట్ చేయించారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ తమ పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం ఇంతకు ముందు జరుపుకున్న దానికంటే ఈ జన్మదినం జన సైనికులకు ఎంతో ప్రత్యేకమైనదని, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన జన్మదిన వేడుకలను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే విజయశ్రీ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు స్వీట్లు, పరీక్ష ప్యాడ్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షుడు గురునాథ్, జనరల్ సెక్రటరీ గురురాజ్, కుమరేష్, పన్నీరు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కామిరెడ్డి మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాబోదు నీ కోటలు బద్దల కొడతా. అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఓహో కొర్ర కొర్ర మీ సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరం పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండే జనసేన చెండను బట్టి. దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం కొట్టురిధం పట్టర పంతం జన సైనిక నీ కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. First demolition will start from this building. మహనీయుల తీరు మారుమోగే పేరు నీతిగల్లా చోరు పవనన్నది చూడు. తిక్కరేగిన వాడు లెక్క తేల్చే తోడు నిగ్గదిస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలవని పోరాటం. దంధరదం పట్టురిధం అచల్ దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తడకండ్రిగలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర నిర్వహించి ఈరోజు మన ప్రీతమ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టే జన సైనికులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి జన్మదినం జరుపుకోవడం, ఆ జన్మదిన వేడుకలకి మా ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా రావడం మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా స్కూల్
టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వాళ్ళు ఎంతగానో సహకరించారు. అదేవిధంగా స్థానిక జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి 57వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్కూల్ కి ఆయన సెలబ్రేషన్స్ కోసం వచ్చాము. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఆయన మొదటి జన్మదిన వేడుక. ఆయన ముందు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. 2014లో ఆయన జనసేన పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఆయన అధికారంలో లేకపోయినా సరే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే జనసేన పార్టీని నిలబెడుతూ జనసైనికుల కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు అన్ని కష్టాలు దాటిన తర్వాత ఇప్పుడు 2024లో ఆయనకిచ్చిన ఎమ్మెల్యే 21 సీట్లు, అలాగే 2 ఎంపీ సీట్లు గెలిచి 100% సాధించి మనకు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు విజయం సాధించారు. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జనాలకి అండగా నిలబడుతూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా నాయుడుపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడని ఆయన కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి 15వ వర్ధంతి కార్యక్రమాన్ని వాడవాడలా జరిపిస్తూ వారికి ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సామాన్య ప్రజలు ముఖ్యంగా ఈరోజు వారికి ఇంత విగ్రహాల దగ్గరే కాదు, ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పేదవాడి గుండెలో కూడా కొలువైనటువంటి రాజశేఖర్ గారికి ఈరోజు అందరూ కూడా నివాళులు అర్పిస్తారు. మహానేతని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు మననం చేసుకుంటున్నాడు. ఎందుకంటే వారు చేసిన కార్యక్రమాలు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అనేక కార్యక్రమాలు, పెన్షన్ ఇవ్వడం కావచ్చు, అనేక కార్యక్రమాలు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. 108 విషయంలో రాజశేఖర్ గారు ఆ రోజు 108 ఏర్పాటు చేసి పేదవాడికి ఎక్కడ ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా సత్వరమే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని 108 ద్వారా మరి ఎప్పుడు ఈ పొడమి ఉన్నంత కాలం రాజశేఖర రెడ్డి గారి సేవలు, వాళ్ళ సంక్షేమం ఎప్పుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. సూళ్లూరుపేట పట్టణంలో సోమవారం సెప్టెంబర్ 2వ తేదీ నాడు పండుగ వాతావరణం నడుమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా గాంధీ బొమ్మ పక్కన కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేనాడు సతీష్ రెడ్డి చేతుల మీదుగా కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మా భాష, ఆవుల రమణ, హరిబాబు, ఆవుల దాస్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు నాపా మునిరాజా, గంగవరం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన, సేన 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 జనసేన, సేన సేన. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. చెగువేరా కథం శేషేంద్రుడి పదం, నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం, అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత, తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక, జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. ఇప్పుడు చిన్న విరామం. న్యూ కలర్స్, ట్రెండీ డిజైన్స్, ట్రెడిషనల్ చీరలు, వీటన్నింటికి ఓన్లీ చాయిస్ SLCK సారీస్ అండ్ బొటిక్ మన సూళ్లూరుపేటలో. అందుబాటు ధరలు, అద్భుతమైన ఆఫర్లు, 20% నుండి 50% వరకు డిస్కౌంట్ కలదు. 3 జార్జెట్ శారీస్ కేవలం 1000 రూపాయలకే. ఫిష్ స్టైల్ ఎంబోజిడ్ డిజైన్ టాప్స్, ఫ్లోరల్ ప్రింట్ టాప్ విత్ ప్లాజో ప్యాంట్, చుడిదార్ సెట్, నైట్ డ్రెస్సెస్, మోడ్రన్ నైటీస్, అన్ని రకాల పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ లభించును. మీరు కోరుకున్న స్టైల్లో మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్, అన్ని రకముల ఫ్యాబ్రిక్స్తో డిజైన్ అండ్ స్టిచ్చింగ్ చేయబడును. SLCK సారీస్ అండ్ బొటిక్, RTC బస్టాండ్ సమీపాన సూళ్లూరుపేట. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9100310345 మరియు 7090801909. బ్యాక్ టు న్యూస్. నాయుడుపేట పట్టణంలోని జువలపాలెం రహదారి వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఆట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యములు పాల్గొని భారీ కేకును కట్ చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు 10 సంవత్సరాలు అయింది. ఆ 10 సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు, జనసేన పార్టీ కోసం నిలబడ్డారు, మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు, ఎన్నో కష్టాలు అనుభవించారు. అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా కమెంట్ చేశారు. అయినా కూడా ఆయన తగ్గకుండా ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు 2024లో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన 21 ఎమ్మెల్యే సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు గెలిపించి ఆయన 100% విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మనందరి ముందు నిలబడ్డారు. అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జనాలకి నేనున్నాను, చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను అని ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమ్ముతూ ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడేదానికి ప్రధాన కారకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ తొలి వ్యక్తి, ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సూలూరుపేట నియోజకవర్గ జనసేన బాధ్యులు శ్రీ ఉయ్యాల ప్రవీణ్ గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్న సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారికి సంతోషం. విషయం ఏంటంటే ఆమె చదువుకునేటప్పుడు కానీ లేదా చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నా కానీ పెళ్ళైన తర్వాత కూడా ఎక్కడికి పోవాలన్నా పోయేదానికి లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలని చెప్పి సత్యవేడు నియోజకవర్గం బిఎన్ కండ్రిగ మండలంలో జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసిన అనంతరం ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 2 రోజులుగా సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీలో సోషల్ మీడియాలో జరుగుతున్న వారికి సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బాలరాజు గారు ఏదైతే ఎమ్మెల్యే గారి మీద మాట్లాడింది కానీ అది మిగతా విషయాలు కానీ అధిష్టానం దృష్టికి వచ్చింది. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, ఎందుకంటే ఇది తెలుగుదేశం కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం కుటుంబంలో కూర్చొని చర్చించుకోవాలి. అయితే మండల నాయకులు కానీ లేకపోతే నియోజకవర్గ స్థాయిలో మా ఎమ్మెల్యే గారితో కానీ కూర్చొని చర్చించుకోవాల్సిన విషయాలు, లేదంటే పార్టీ దృష్టికి తీసుకురావాల్సిన విషయాలు. ఇది మీడియా వరకు వెళ్ళడం వల్ల ఏమైందంటే ఇది చాలా కొద్దిగా బాధాకరమైంది. ఎందుకంటే బాలాజీ గారు ఎమ్మెల్యే గారితోనే ఉన్నారు, పార్టీ మనిషి, పార్టీలో ఉన్న వ్యక్తి, మరి మీడియాకి ఎందుకు వెళ్ళారో తెలియట్లేదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. మేమేం చెప్తున్నామంటే ఎమ్మెల్యే గారు పార్టీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, సమన్వయం చేసుకోలేదు అనేది అబద్ధం. ఎమ్మెల్యే గారు ఆయా మండల నాయకులతో, మండల లీడర్తో ప్రతిరోజు సమన్వయం చేసుకుంటూ ఏం కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చేయాలి అని. అతను ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి ఇంకా 100 రోజులు కాలేదు. ప్రస్తుతానికి దృష్టి అంతా అభివృద్ధి మీద ఉంది. ప్రతిరోజు ఆయన అభివృద్ధి కార్యక్రమాల మీద కలెక్టర్లను కలవడం కానీ, ఎస్పీని కలవడం కానీ, లేకపోతే ఆర్ఎన్బి వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న ఆ సమస్యల మీద గత 5 ఏళ్ళుగా ఎటువంటి పనులు జరగలేదని తెలుసు ఆయనకి. ఒక అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా ఆయన ఏం చేస్తున్నారు, ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి, మనకి అభివృద్ధి కోసం ఏమైనా తీసుకురావాలని నిరంతరంగా కృషి చేస్తున్నారు. అటువంటి సమయంలో పార్టీ మీద దృష్టి తగ్గినా కూడా ఇదన్నీ సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా కూర్చోబెట్టుకుని మండల వైజ్ ఆయన పార్టీ కార్యక్రమాలు, పార్టీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయి మాట్లాడతారు. ఇప్పుడు మేము కూడా ఎమ్మెల్యేతో మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యే గారు ఏమంటారంటే, ఎమ్మెల్యే గారు ఎప్పుడు చూసినా పార్టీ నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా వర్క్ చేస్తూనే ఉంటారు. బాలరాజు గారు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని నాయకుల దృష్టికో లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టికో లేదంటే ఎమ్మెల్యే గారు లేదంటే పార్టీ దృష్టికో తీసుకొచ్చుంటే కుటుంబంగా మనం కూర్చొని మాట్లాడుకొని దాని సమస్య పరిష్కరించేసేవాళ్ళం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం అవడం పార్టీకి అంత మంచిది కాదు. ఎందుకంటే గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. కాబట్టి కొద్దిగా ఆయనకి మనం వెసులుబాటు కల్పించాలి. ఎందుకంటే
ఈ నియోజకవర్గంలో సమస్యల మీద ఈరోజు ఆయన వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అధికారిని కలవడం, ఒక అభివృద్ధి కార్యక్రమం మీద, సార్ మాకు ఈ ఫండ్ కావాలి, ఈయన రోడ్డు బాగాలేదు, ఈయన వాటర్ లేదు, ఈయన కరెంట్ లేదు, ఇలాంటివి ప్రతిరోజు ఆయన ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కాబట్టి కొంత వెసులుబాటు ఇస్తే ఆయన ఖచ్చితంగా పార్టీ మీద దృష్టి సారించి ఈ చిన్న సమస్యల్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పరిష్కరిస్తారని మా నమ్మకం. ఖచ్చితంగా ఆయన దాని మీద పనిచేస్తున్నారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి బాలాజీ గారు చెప్పడం, వైసీపీ నాయకులు ఎవరైతే అరాచకాలు చేశారో తెలుగుదేశం పార్టీ కానీ ఎమ్మెల్యే గారు కానీ చూస్తూ కూర్చోరు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దాని మీద వర్క్ చేస్తుంది పార్టీ అధిష్టానం, వర్క్ చేస్తుంది, ఎమ్మెల్యే గారు వర్క్ చేస్తున్నారు. గత 5 ఏళ్ళు ఇబ్బంది పెట్టినా ఏ వైసీపీ నాయకుడిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు. దాంట్లో ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు నాకు మాట్లాడుతూ ఒకటే అన్నారు, అన్నా నేను ఈ పార్టీలోకి వచ్చేస్తాను. ఎందుకంటే అతను కొత్తగా ఈ పార్టీలోకి రాలేదు, పూర్వపు తెలుగుదేశం వ్యక్తి. ఆయనలో తెలుగుదేశం రక్తం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మధ్యలో అలా వెళ్ళుండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారు పిలిచారో ఆ రోజుతోనే ఆయన చంద్రబాబు నాయుడు వ్యక్తి అయిపోయారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు అయిపోయారు. కాబట్టి గత 5 ఏళ్ళలో వైసీపీ నేతలు చేసిన అరాచకాల మీద ఆయన కూడా దృష్టి సారిస్తున్నారు. నేను చెప్పినట్టు ఇప్పుడు మన అభివృద్ధి మీద ఉన్నాం. ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ అభివృద్ధి మీద ఉన్నారు. ఈ రాష్ట్రం గత 5 ఏళ్ళలో కకావికలం అయిపోయింది. దీన్ని ఒక లైన్లోకి తీసుకురావాలని వర్క్ చేస్తున్నారు. కాబట్టి పార్టీ మీద దృష్టి అనేది పెడతారు. కొద్దిగా వాళ్ళకి ఒక టైం కల్పిస్తే ఖచ్చితంగా పార్టీ సమస్యలు తీరుతాయి. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ, చట్టపరమైన చర్యలు అయితే ఉంటాయి. అని మా మండలాధ్యక్షులు, క్లస్టర్లు, నాయకులు ప్రతిరోజు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూనే ఉన్నారు. సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎమ్మెల్యే దాని పరిష్కారం కోసం ప్రతి అధికారికి ఫోన్ చేయడం కానీ చెప్పడం కానీ ఖచ్చితంగా చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మనం కూడా ఎమ్మెల్యే మన కుటుంబ సభ్యుల్లో ఒకరు, మనమంతా ఒక కుటుంబం. మీకు ఎటువంటి చిన్న ఇష్యూలు ఉంటే ఖచ్చితంగా కూర్చొని చర్చించండి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయన పరిష్కరిస్తారు. మండల నాయకులు ఉన్నారు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. వీరంతా కూర్చొని చర్చించుకుంటే పార్టీలో ఒక కుటుంబంగా మనం వ్యవహరించినప్పుడు ఇటువంటి సమస్యలు రావు. బాలరాజు గారిని ఖచ్చితంగా మేము పిలిపించి మాట్లాడతాం, ఆయన వివరణ కోరుతాం. ఆ వివరణ కోరిన తర్వాత దాని మీద నెక్స్ట్ స్టెప్స్ ఏమనేది ఖచ్చితంగా పార్టీ నిర్ణయిస్తారు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేటలో చిరంజీవి సేవా సమితి అధ్యక్షుడు మా భాష ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన సంబరాలు. పలు చోట్ల కేకులు కట్ చేసి నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలు. నాయుడుపేటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఘన నివాళులు. వైఎస్ఆర్ 15వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడిన మాజీ శాసనసభ్యులు. సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. చిన్న విషయాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాకు ఎక్కితే కఠిన చర్యలు తప్పవని మీడియా సమావేశం ద్వారా హెచ్చరించిన చంద్రశేఖర్ నాయుడు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.